వెల్కమ్ బ్యాక్ టేస్ట్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం వేడివేడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. జలుబు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనకి అన్నం తినబుద్ధి కాదు కదా, అలాంటప్పుడు కనుక ఇలా చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. అలానే ఆకలి అనేది కూడా మంచిగా ఉంటుంది పుదీనా వల్ల. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్నగా తుంచుకొని వేసుకుంటున్నాను. ఎండుమిర్చి బలంగా వేస్తే కనుక మనకి పేలతాయి, ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా సరే. ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి, మనం తినే కారంను బట్టి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా పోపును మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. పోపు చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకే ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు నేను పొట్టు తీయకుండా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసుకొని వేసుకోవచ్చు. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందు వీటిని ఒకసారి రుబ్బుకోవాలి. ఇది ఇలా కొంచెం రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేద్దాము. ఇందులోకే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకున్నాను. అది వేడి నీళ్ళతోటి నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళు అయితే కనుక మనకి నిలవ అనేది ఉంటుంది. దీన్ని మరలా మంచిగా రుబ్బుకుందాం. ఇలా మంచిగా రుబ్బుకున్న తర్వాత దీనికి పోపుని యాడ్ చేసుకోవాలి. పోపు అనేది ఇష్టం లేకపోతే ఇలానే డైరెక్ట్గా కూడా తినేయచ్చు. నేనైతే పోపుని యాడ్ చేస్తున్నాను. పోపుకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకొని ముందు కొంచెం వేయించుకుంటున్నాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కూడా ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు, ఇలా పోపు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఇలా పచ్చడిని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని పోపులో కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి టిఫిన్లోకైనా సరే వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. అలానే పుదీనా వల్ల మనకి ఆకలి అనేది మంచిగా ఉంటుంది, హెల్దీ కూడా. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.